మానస సరోవర యాత్రకు వెళ్లి చిక్కుకున్న తెలుగు వాళ్లు తమను సురక్షితంగా సొంత ఊళ్లకు చేర్చాలని వీడియో సందేశం. విశాఖ నుంచి ఈ నెల 2వ తేదీన బయలుదేరిన యాత్రికుల బృందం చైనా సరిహద్దులో దిక్కుతోచని స్థితిలో బాధిత యాత్రికులు ఉన్నారు. యాత్రకు వెళ్లిన 21 మందిలో విశాఖ నుంచి 8 మంది, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ నుంచి 13 మంది ఉన్నారు. తిరుగు ప్రయాణంలో నేపాల్ మీదుగా మన దేశానికి చేరుకోవాల్సి ఉన్న యాత్రికులు నేపాల్లో అల్లర్ల కారణంగా చైనా సరిహద్దుల్లో వారిని నిలిపివేశారు టూర్ ఆపరేటర్. కైలాస్ వ్యూ టూర్స్ అండ్ ట్రక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ యాత్ర బృందమంతా చిక్కుకుంది. నేపాల్లో దారులు మూసుకుపోవడంతో తెలుగు వారంతా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. మేమంతా విశాఖపట్నానికి చెందిన వాళ్ళమే. కైలాస మానస సరోవర యాత్ర కోసం వచ్చి కైలాస మానస సరోవర యాత్ర సంపూర్ణం అయిపోయి దగ్గర చైనా బోర్డర్ లో ఉన్నామండి. మేము నేపాల్లోకి ప్రవేశించడానికి పర్మిషన్ లేదని ఈ ట్రావెల్స్ వాళ్ళు అంటున్నారు. దయచేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ మమ్మల్ని, మా విశాఖపట్నం ఎంపీ అయిన భరత్ గారు అందరూ మమ్మల్ని సురక్షితంగా విశాఖపట్నానికి మమ్మల్ని చేరుస్తారని మేము కోరుకుంటున్నాం. అది నమస్కారం అండి. మీరు ఏ ఊరు నుండి వచ్చారు చెప్పండి? మేము తిరుపతి నుంచి వచ్చిన్నామండి. మేము మానస సరోవర యాత్రకు వచ్చినాము. దర్శనం బాగా అయింది. చైనా బడలో ఉంటాము మేము. ఇప్పుడు చైనా వాళ్ళు, నేపాల్ వాళ్ళు అనుమతి లేదు. ఆ అనుమతి ప్రధానించమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. సార్, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ ఇక్కడ అంతా దర్శనం బాగా అయింది. కాకపోతే ఈ పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం వలన మేము చాలా కొంచెం భయపడుతున్నాము. సో తప్పకుండా మాకు హైదరాబాద్ చేర్చవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు విశాఖపట్నం నుండి 8 మంది మానస సరోవర యాత్ర రావడం జరిగింది. అలాగే తిరుపతి నుండి, విజయవాడ నుండి, హైదరాబాద్ నుండి కూడా 21 మంది టోటల్ గా మన ఆంధ్రప్రదేశ్ నుండి రావడం జరిగినప్పుడు కూడా యాత్ర అయితే సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం. ఏదైతే నేపాల్ నుండి గొడవలు జరుగుతున్నాయని మరుక్షణమే ఎంపీ భరత్ గారి పి అయిన శ్రీభరత్ గారి పిఏ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. అలాగే రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ గారికి కూడా మెసేజ్ పెట్టడంతో వెంటనే స్పందించి మా దగ్గర నుండి ఉన్న వీసా నెంబర్లు అలాగే ప్రతి ఒక్కరి పేర్లు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే రెస్పాండ్ అయిందో అదే విధంగా ఇక్కడైతే మటుకు టిబెట్ గవర్నమెంట్ అలా చైనా గవర్నమెంట్ అయితే మటుకు అనుకూలంగా అయిన పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఈ రోజు మాకు సాంగా నైట్ ఆల్ట్, రేపు తెల్లవారు వచ్చేటప్పటికి డైరెక్ట్ గా నేపాల్ ఎంట్రీ రావడానికి ఎల్లుడి తెల్లవారి ఫ్లైట్ టికెట్లు కూడా తీసుకోవడం జరిగింది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా ఆ స్పందించిన తీరైతే మటుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిలో కూడా ఒక ఉత్సాహం, జోషు కూడా ఉన్నప్పుడు కూడా ఇక్కడైతే టిబెట్ గవర్నమెంట్ అలాగే ఇక్కడ స్కైయూ అనే ట్రావెల్ వాళ్ళు అయితే మటుకు పంపించడానికి అయితే అనుకూలంగా లేరు. మా పరిస్థితులు కొద్దిగా మీరు అనుకూలంగా చేసేటట్టు చూడాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోరుతూ సెలవు తీసుకుంటున్నారు.